హాయ్ వివర్స్, మేము వచ్చేసి 6వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి జాతీయ పతాక ఆవిష్కర్త. సరే, మనము జాతీయ జెండాను చూస్తూ ఉన్నాం కదా, దాన్ని ఎవరు తయారు చేశారు అనేటువంటి దాని గురించి మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాము. మల్లాడి కృష్ణానంద్ అనేటువంటి ఆయన రచించారు. ఈ పాఠ్యాంశాన్ని మల్లాడి కృష్ణానంద రచించినటువంటి తెలుగు పెద్దలు అనేటువంటి గ్రంథం నుండి తీసుకోబడింది. స్వాతంత్రోద్యమంలో చాలా కాలం వరకు మన నాయకులు బ్రిటిష్ దేశ యూనియన్ జాక్ జెండా అనేటువంటిది ఎగురవేసేవారనమాట. సో అది ఏమాత్రము సహేతుకం కాదని వాదిస్తూ మన దేశానికి ప్రత్యేకమైనటువంటి జాతీయ జెండా ఉండాలని వాదించి గాంధీజీ కోరిక మేరకు త్రివర్ణ పతాకాన్ని తెలుగు మహనీయుడైనటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించారనమాట. మన జాతీయ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఆ యొక్క కలర్ని ఇచ్చింది పింగళి వెంకయ్య గారు. 1906 కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో ఆంగ్లేయుల జెండా ఎగరవేసినప్పుడు ఆందోళన చెందినటువంటి అంటే దిగులు పడినటువంటి పింగళి వెంకయ్య గారు భారతీయులకు ప్రత్యేకమైన జెండా రూపొందించడం కోసము రవీంద్రనాథ్ ఠాగూర్, గంగాధర్ తిలక్, దాదాబాయి నౌరోజీ వంటి నాయకులతో సంప్రదించి ఎన్నో నమూనాలను తయారు చేశారు. ఇలా ఉంటే బాగుంటుందా, అలా ఉంటుందే బాగుంటుందా అనేటువంటిది నమూనాలు తయారు చేసి తన అనుభవాలన్నింటినీ క్రోడీకరించి 1916లో ఒక నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఫర్ ఇండియా అని భారత జాతీయ జెండా అనేటువంటి పుస్తకాన్ని రాశాడనమాట ఆయన పింగళి వెంకయ్య గారు. 1921 మార్చి 31న విజయవాడలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో గాంధీజీ వెంకయ్య గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి జాతీయ జెండా రూపొందించాల్సిందిగా కోరారనమాట. ఆ తర్వాత ఆ యొక్క కాంగ్రెస్ కమిటీని సమావేశాల్లో పిలిచి మీరు రూపొందించారు అని మనకు ఒక దేశ జెండా అనేటువంటి కావాలి అని కోరారనమాట. గాంధీజీ కోరారు. వెంకయ్య గారు అదే సమావేశంలో కేవలం 3 గంటల వ్యవధిలో ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో జెండాను రూపొందించి గాంధీజీకి అందించారు. ఆ జెండాకు ఎంతో ప్రచారం అనేటువంటి లభించింది. ప్రజలందరూ ఎంతో భక్తిభావంతో జెండాలను ఎగరవేసి ఆంగ్లేయుల ఆగ్రహావేశాలకు గురై ఎన్నో కష్టాలు, నిర్బంధ కారాగార దీక్షలు, లాఠీ చార్జీలకు గురయ్యారనమాట. అంటే ఆ యొక్క జెండాను ఎగరవేసినందువల్ల బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళని వచ్చేసి చిత్రహింసలు పెట్టారు. జెండా ఊంచా రహే హమారా అని నినాదాలు వచ్చేసి చేస్తూ ఆంగ్లేయుల నిషేధాజ్ఞలకు లెక్క చేయకుండా జెండా సత్యాగ్రహ ఉద్యమాలు కూడా నిర్వహించారన్నమాట. ఈయనే పింగళి వెంకయ్య గారు. కొద్ది రోజుల తర్వాత జెండా రంగులకు సంబంధించినటువంటి కొన్ని వాగ్వివాదాలు చెలరేగాయన్నమాట. ఎందుకు ఇలాంటి రంగులు ఇస్తున్నారు అనేటువంటిది చూడండి. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలకు ప్రతీకలుగా భావించడంతో నలుపు రంగు సిక్కు మతస్థులకు కావాలని ఆందోళన చేశారన్నమాట. మాకు కావాలి అనేటువంటి సిక్కు మతస్థులు వాళ్ళ యొక్క కోరికలను పెట్టారన్నమాట. అయితే కేసరి, తెలుపు, ఆకుపచ్చ రంగులతో జెండాను ప్రతిపాదించినటువంటితో ఈ సమస్య తొలగిపోయింది. కేసరి రంగు ధైర్య సాహసాలకు, తెలుపు శాంతి సత్యాలకు, ఆకుపచ్చ విశ్వాసము, శౌర్యాలకు ప్రతీకలుగా పేర్కొన్నారు. అంటే ఇక్కడ వచ్చేసి వివరించడము జరిగినందువలన ఈ యొక్క సిక్కు మతస్థులు కాస్త ఊరట కలిగిందనమాట. అందరికీ సమమైనటువంటి ఒక విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. కేసరి రంగు అంటే ఆరెంజ్ కలర్ వచ్చేసి ధైర్య సాహసాలకును, తెలుపు వచ్చేసి శాంతి సత్యాలకును, ఆకుపచ్చ విశ్వాసం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా మేము తీసుకున్నాము అని చెప్పారనమాట. చెప్పిన వెంటనే అందరూ ఆగిపోయారనమాట. ఇక్కడ మతానికి సంబంధించింది కాదు అని. జెండా మధ్య తెలుపు రంగులో రాట్నం వెలిసింది. ఆ విధంగా ముందు వచ్చేసి రాట్నము అంటే ఈ యొక్క గాంధీజీ గారు రాట్నం వడుగుతారు కదా, ఆ యొక్క రాట్నాన్ని వేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా శ్రీ పింగళి వెంకయ్య గారు స్వాతంత్రోద్యమ కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే అందరి ప్రశంసలు అందుకుందనమాట ఈ యొక్క జెండా. అయితే స్వాతంత్ర అనంతరము రాజ్యాంగ సభలో జాతీయ జెండా ప్రవేశపెట్టినప్పుడు త్రివర్ణ పతాకంలోని రాట్నము గుర్తుకు బదులుగా సారనాథ స్తూపంలోని అశోకుని ధర్మచక్రం ఉండాలని సూచించారు. సో అశోకుని యొక్క ధర్మచక్రం వచ్చేసి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా భారతీయులకంటూ ప్రత్యేకమైన జెండా ఉండాలన్న శ్రీ వెంకయ్య గారి కోరిక మేరకు మువ్వెన్నెల త్రివర్ణ పతాకం మధ్యలో మనందరికీ లభించింది. వెంకయ్య గారు జాతీయ జెండా రూపొందించడంలోనే కాక స్వాతంత్ర పోరాటము తొలి దినాలైనటువంటి 1906 నుండి స్వాతంత్రం లభించేదాకా ఎన్నో పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఆందోళనల్లో ఆయన పాల్గొని ఆయన సేవలు అనేటువంటిది మనకు అందిస్తూ ఎన్నో కష్టాలను అనుభవించారనమాట ఈయన. ఆ
తర్వాత పింగళి వెంకయ్య గారు 1876 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా దివి తాలూకాలోని బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీ హనుమంతరాయుడు, చూడండి తెలుగువారే అనమాట ఈ యొక్క జాతీయ జెండాని రూపొందించింది. సో మనము ఎంతో గర్వపడాలి. వీరి తండ్రి శ్రీ హనుమంతరాయుడు యార్లగడ్డ గ్రామకరణంగా ఉండేవారు. ప్రాథమిక ఉన్నత విద్యలు కృష్ణా జిల్లాలో పూర్తి చేసి సైన్యంలో చేరాలన్నటువంటి కోరికతో తన 19వ ఏట దక్షిణాఫ్రికాకు వెళ్ళారనమాట. అక్కడే ఆ గాంధీజీతో పరిచయం అయింది, అంటే ముందే పరిచయం ఉందనమాట. ఆ తర్వాత కొద్ది కాలానికే స్వదేశం తిరిగి వచ్చి మద్రాసులో ప్లేగు వ్యాధి నిరోధక ఇన్స్పెక్టర్గా శిక్షణ పొంది బళ్ళారిలో ప్లేగు వ్యాధి నిరోధక అధికారిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత ఉన్నత చదువులు చదవాలన్న తృష్ణతో, అంటే కోరికతో, తృష్ణ అంటే కోరిక, రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం కోసము కొలంబో విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. ఆ పిదప జపనీస్, సంస్కృతము, ఉర్దూ భాషలో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారనమాట. ఇవన్నీ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు ఆయన. సామాన్యులేం కారనమాట వెంకయ్య గారు వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి పరిశోధనలు చేసి సన్నని నూలును అందించేటువంటి క్రొత్త పత్తి వంగడాలను కూడా రూపొందించారు. వ్యవసాయ రంగంపై తన అనుభవాలతో పుస్తక రచన కూడా చేసి మరెన్నో కొత్త వంగడాలను కూడా రూపొందించారు. అందుకు గుర్తింపుగా ఆయన లండన్లోని అగ్రికల్చర్ సొసైటీ వ్యవసాయ సంఘం వచ్చేసి సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించిందనమాట. 1911, 1919 కాలంలో మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో వ్యవసాయ శాఖ అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. తర్వాత కళాశాల ఆవరణలోనే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. వీరు ఖనిజ శాస్త్రంలో అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఖనిజం లభిస్తుందన్నటువంటి విషయంలో కూడా విశేషమైనటువంటి పరిశోధనలు చేశారనమాట. ఈయన పింగళి వెంకయ్య గారు వృద్ధాప్య వ్యవస్థలోనే తన చివరి కోరికగా ఆయన మృతదేహంపై జాతీయ జెండాను కప్పి శ్మశాన వాటికలో దగ్గరలోని చెట్టుకు కట్టాల్సిందిగా కోరారనమాట. భారతమాత కోసము తన సర్వస్వము త్యాగం చేసినటువంటి మహామనిషి శ్రీ పింగళి వెంకయ్య గారు 1963 జూలై 6వ తేదీన పరమపదించారు, అంటే చనిపోవడం జరిగింది. జాతీయ పతాకం యొక్క నియమాలు ఏంటి అనేటువంటి మనం తెలుసుకుందాం. ఈ యొక్క జాతీయ పతాకము విషయంలో ఎవరికి తోచినట్లు వారు ఉపయోగించకుండా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ వారు కొన్ని నియమాలను సూచించారు. అవి జాతీయ జెండా కొలతలు 21x14, 12x8, 6x4, 3x2, 9x6 సైజుల్లో మాత్రమే ఉండాలని, జెండా మధ్య భాగంలో ధర్మచక్రము నేవీ బ్లూ రంగులో ఉండాలనేటువంటిది మాత్రమే ఉండాలని, ఇంకేది గుర్తులు అనేటువంటి ఉండకూడదు అనేటువంటిది, ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలని సూచించారనమాట. కంపల్సరీ ఇవి ఉండాలి. జాతీయ జెండా అలంకరణ కోసము వాడరాదని, ఎగరవేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేలను తాకరాదని పేర్కొన్నారు. అంటే పైన ఎగురుతూ ఉండాలి అనేటువంటిది పేర్కొనడం జరిగింది. జెండా ఎగరవేసేటప్పుడు వేగంగా కిందకి దించేటప్పుడు మెల్లగా దించాలి. కాషాయం రంగు అగ్రభాగాన ఉండాలి. సూర్యోదయ అనంతరము మాత్రమే పతాకం ఎగరవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించాలి. ప్రముఖ నాయకులు, పెద్దలు మరణించినటువంటి సందర్భాల్లో సంతాప సూచకంగా జాతీయ పతాకాన్ని అవతనం చేయాలి అనేటువంటిది ఇక్కడ సూచించడం జరిగింది. ఇప్పుడు కొత్త రూల్స్, సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది అంటే మనకు వచ్చేసి జాతీయ జెండాను వచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసి ఎగరవేయవచ్చు అనేటువంటిది, 365 రోజులు ఎగరవేయవచ్చు అనేటువంటిది ఒక తీర్పును అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి అర్థాలు చూడండి. ఉద్యమము అంటే సమరము, ఆందోళన అంటే నిరసన, నిస్వార్థంగా అంటే స్వార్థం లేకుండా, తృష్ణ అంటే కోరిక లేదా ఆశ, త్రివర్ణము అంటే 3 రంగులు, వంగడము అంటే వంశము, తర్వాత వచ్చేసి ప్రశంస అంటే పొగడము.